తెలంగాణలో జనసేన పార్టీని ఇప్పుడు బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇందుకోసం పక్కా ప్లాన్ తో ఆయన దిగే అవకాశం అయితే కనపడుతోంది. మరి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను ఎవరికిస్తారు ఏంటి అనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. తన సోదరుడు నాగబాబు లేదంటే మేనల్లుడు సాయిధరం తేజ్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాగబాబు కంటే సాయిధరం తేజ్ వైపే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని, ఇందుకోసం రెడీ అవ్వాలని, కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పారని టాక్ వస్తుంది. మేనమామ ఆదేశించడంతో సాయిధరం తేజ్ రెడీ అవుతున్నట్లుగా కనపడుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఆయన సోషల్ మీడియాలో తొలిసారి రాజకీయ తరహా పోస్ట్ కి ఒక కామెంట్ చేయడం, అది వైరల్ కావడం జరిగాయి. వైసీపీని అభిమానించే వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సాయిధరం తేజ్. ఈ మెగా హీరోని ట్యాగ్ చేస్తూ వైసీపీని అభిమానించే డాక్టర్ చింతా ప్రతాప్ రెడ్డి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా? అన్నా క్యాంటీన్ లో ప్లేట్లు కడగవచ్చుగా సేఫ్ హ్యాండ్స్ తో ఆయన పోస్ట్ చేశారు. ఆ తర్వాత అది తన బయో అని, మిస్ కావద్దని, దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో సేఫ్ హ్యాండ్స్ మిస్ అయ్యాయని ప్రతాప్ రెడ్డి మరో పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ కి 2 గంటల ఆలస్యంగా రియాక్ట్ అయిన సాయిధరం తేజ్, ఓకే ఎగ్ పఫ్ బిల్ ఎక్కువగా ఉండడంలో ఆశ్చర్యమే లేదు సార్, మీరు బాగా తిన్నారని నేను అనుకుంటున్నాను అంటూ సాయిధరం తేజ్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఏపీలో గత ప్రభుత్వంలో 3.5 కోట్ల విలువ చేసే ఎగ్ పఫ్లు తిన్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సాయిధరం తేజ్ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్నారని, త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.